వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు లక్షవరహాల రాయి. మాధవుడు అనే 25 ఏళ్ల పేదవాడు పొలాల్లో రోజంతా కష్టపడి పనిచేసినా చాలని తిండితో అవస్థలు పడుతూ ఉండేవాడు. తనకంటే బాగున్న వారందరినీ చూసి ఉక్రోషపడేవాడు. ఒక రోజున వాడికి చెరువు గట్టున ఒక సన్యాసి ఎదురై, "ఎందుకు నాయనా విచారంగా ఉన్నావు?" అని పలకరించాడు. మాధవుడు ఆయనకు తన మనసులోని బాధను చెప్పుకొని, "నాకు జీవితంలో కష్టానికి తగ్గ ఫలం అనుభవించాలని ఉంది" అన్నాడు. ప్రపంచంలో అందరూ ఎవరి కష్టానికి తగ్గ ఫలం వారు అనుభవిస్తూ ఉన్నారు. ఆ విషయంలో నీకు విచారం ఎందుకు అని అన్నాడు సన్యాసి. "స్వామి, క్షమించాలి. తమరి అభిప్రాయం పొరపాటు. భగవంతుడు అందరి కృషికి ఒకే రకం ఫలితాన్ని ఇవ్వడం లేదు" అన్నాడు మాధవుడు. అందుకు సన్యాసి ఒక క్షణం ఆగి, "ఆ విషయం నాకు తెలియదు నాయనా. రుజువులేమైనా ఉంటే చెప్పు, వింటాను" అన్నాడు. "ఈ ఊళ్ళో గర్గుడనే మహాపండితుడు ఉన్నాడు. ఆయన అతి సామాన్యమైన జీవితం గడుపుతూ ఉన్నాడు. గర్గుడి శిష్యుడు భార్గవుడు అనే ఆయన రాజు కొలువులో స్థానం సంపాదించి వైభవంతో వెలిగిపోతూ ఉన్నాడు" అన్నాడు మాధవుడు. "గర్గుడు రాజు కొలువుకు వెళ్ళడానికి కృషి చేశాడా అని ప్రశ్నించాడు సన్యాసి. "లేదు స్వామి, ఆయనకి ఈ ఊరు విడిచి వెళ్ళడం ఇష్టం లేదు" అన్నాడు మాధవుడు. "చూశావా మరి, ఎవరి కృషికి తగ్గ ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు" అన్నాడు సన్యాసి. మాధవుడు కొద్దిసేపు తలాడించి, "స్వామి, ఈ ప్రపంచంలో నా బోటి వారికి జరిగిపోతున్న అన్యాయం తమకు పట్టినట్లు లేదు. ఒకే తరహా కృషి చేసినప్పటికీ కొందరిని అదృష్టం వరిస్తున్నది, కొందరేమో దురదృష్టవంతులవుతూ ఉన్నారు. అదృష్టవంతులు తమ భాగ్యాన్ని దురదృష్టవంతులకు పంచిపెట్టాలని అనుకోవడం లేదు" అన్నాడు. ఆ జవాబు విని సన్యాసి మాధవుడి మీద జాలిపడి తన జోలెలో నుంచి ఒక రాయి తీసి అతడికిచ్చి, "ఇది అపురూపమైన వజ్రం. దీని విలువ 1,00,000 వరహాలు ఉంటుంది. దీన్ని సొమ్ము చేసుకుని సుఖంగా జీవించు" అన్నాడు. మాధవుడు ఆ రాయిని తీసుకుని సన్యాసి కాళ్లకు దండం పెట్టి వెళ్ళిపోయాడు. 1 సంవత్సరం గడిచాక సన్యాసి మాధవుడిని చూడబోయాడు. అప్పటికి మాధవుడి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సొంత ఇల్లు, అందమైన ఇల్లాలు, ఇంట్లో పనివారు, ప్రతిరోజు ఇంట్లో విందులు, విలాసాలు, వినోదాలు. అయితే మాధవుడు సన్యాసిని చూడగానే ఏమాత్రం గొప్పలకు పోక వంగి ఆయన పాదాలకు నమస్కరించి, "ఈ రోజులా నేను ఉన్నానంటే అంతా తమదయ" అన్నాడు. "నీ సంగతి సరే. అనుకోకుండా నీకు అదృష్టం కలిసి వచ్చింది కదా. నీ అదృష్టాన్ని నువ్వు ఎంతమందితో పంచుకున్నావో తెలుసుకోవాలని ఉంది. నీ దగ్గర పనిచేస్తున్న వారికెవరికైనా నువ్వు ఇల్లు కానీ పొలం కానీ కొనిపెట్టావా?" అని అడిగాడు సన్యాసి. మాధవుడు తెల్లబోయి, "మీరు 1,00,000 వరహాల రాయిని నాకు కదా ఇచ్చారు. జీవితంలో సుఖాలకు ముఖం వాచిపోయి ఉన్నాను. అందుకని నా అదృష్టాన్ని అనుభవిస్తూ సుఖపడుతూ ఉన్నాను. ఇతరుల గురించి నేనెందుకు ఆలోచించాలి స్వామి" అన్నాడు. "నువ్వు స్వార్థపరుడివి. నీకేమీ లేనప్పుడు అందరూ నీ గురించి ఆలోచించాలని అనుకున్నావు. నీకన్నీ ఉంటే నువ్వు మాత్రం మరెవరి గురించి ఆలోచించవు. ఈ క్షణం నుండే నీ వైభవంతా నశించిపోగలదు" అన్నాడు సన్యాసి. "వద్దు స్వామి, అంత మాట అనకండి. ఈ వైభవం లేకుండా నేను జీవించలేను. ఇది నిలబెట్టుకునేందుకు మీరేం చేయమన్నా చేస్తాను" అన్నాడు మాధవుడు దీనంగా. సన్యాసి కాదన్నట్టుగా తల ఊపాడు. అంతే, మరుక్షణం ఒక నగల వ్యాపారి అక్కడికి వచ్చి, "మాధవా, నీవు వజ్రమంటూ ఇచ్చింది రాయి. అది నకిలీ వజ్రం. దాని విలువ 1 వరహా కూడా చేయదు. నీ రాయిని నీకు తిరిగి ఇస్తున్నాను. నా 1,00,000 వరహాలు నాకు తిరిగి ఇచ్చేసెయ్యి" అన్నాడు మాధవుడితో. చూస్తూ ఉండగానే మాధవుడి ఆస్తి అంతా పోయింది. అతడు ఏకాకిగా మిగిలిపోయి దుఃఖిస్తూ ఉంటే సన్యాసి అతన్ని ఓదార్చుతూ, "నాయనా, అదృష్టం కలిసి వస్తే నువ్వేం చేస్తావో తెలిసేలా చేశాను. ఈ జరిగినదంతా భ్రమ, కేవలం భ్రమ. విచారించకు. చేతనైనంతలో బతుకు తెరువుకు ఏదో ఒక పని చేస్తూ నిజాయితీగా జీవించు. ఉన్నదానితో తృప్తిపడడం అలవర్చుకో" అన్నాడు. "స్వామి, నాకిప్పుడు బుద్ధి వచ్చింది. నాకు ఆ 1,00,000 వరహాల రాయి ఇవ్వండి. వాస్తవ జీవితంలో దానిని వివేకంతో ఉపయోగించుకుంటాను" అన్నాడు మాధవుడు చేతులు జోడించి. సన్యాసి మందహాసం చేసి, "నీకింకా అర్థం కాలేదా? నా దగ్గరున్న రాయికి విలువ కల్పిస్తే 1,00,000 వరహాలు చేస్తుంది. లేకుంటే వరహా కూడా చేయదు. ఆ చెరువు గట్టు మీద నువ్వు మొదటిసారిగా నాకు తటస్థపడినప్పుడు అక్కడా ఇక్కడా వ్యవసాయపు పనులు చేస్తూ ఉండేవాడివి కదా. నీలో ఓర్పు, పట్టుదల ఉంటే చుట్టుపక్కల చేసేనాదుడు లేక బంజరుగా పడి ఉన్న సారవంతమైన భూముల్లో ఏదో కొంత భూమిని సంపాదించుకోలేకపోవు. మట్టిని నమ్మి శ్రమించేవాడి కారణంగానే ధాన్యరాశులు పండుతూ ఉన్నవి. మట్టి నిజం.
నీవు అనుకునే వైభవం కళ అంటూ మాధవుణ్ణి దీవించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాయి భాగంలో ఇంకొక కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.